నలుగు పెడుతున్నాం నలుగు. హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇది హోలీ పండుగ వ్లాగ్ అన్నమాట. సో ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం. సో హోలీ పండుగ అనేసి నా మేనకోడలతో ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అందుకోసమని మొత్తం రెడీ చేస్తున్నాం. హోలీ అంటేనే మొత్తం కలర్స్ కదా, అందుకోసమని కలర్స్ తో ట్రై చేద్దాం ఈసారి ఫోటోషూట్ బాగుంటది అనేసి. సో ఒక వైట్ క్లాత్ తీసుకొని మా ఇంట్లో ఇంకా ముగ్గు వేయడానికి తెచ్చినాం అనమాట ఈ కలర్స్ అన్ని కూడా. సో ఆ కలర్సే కొంచెం మిగిలి ఉన్నాయి, అంటే అవేం వాడుకొని ఉన్నాం అనమాట. సో అవి వాటితో అయితే రెడీ చేస్తున్నాము. వైట్ క్లాత్ మీద హ్యాండ్ గుర్తులు వేస్తున్నాం అనమాట, కలర్స్ మొత్తం కూడా. సో నందు అయితే చూడండి మొత్తం కూడా రెడీ చేస్తుంది. ఇలా హోలీకే కాదు, ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా పాపనైతే ఫస్ట్ రెడీ చేస్తాం అనమాట. ఇప్పుడే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలం, పెద్దవాళ్ళు అయితే ఏం చేయలేం అనమాట. సో మనకైతే ఏం చేసింటారు మన అమ్మ నాన్న. సో ఇప్పుడున్న జనరేషన్ లో ఇవన్నీ చేస్తే తర్వాత పెద్ద అయిన తర్వాత ఇవన్నీ ఒక మెమరీస్ లాగా బాగుంటాయి అనేసి, సో ఇవన్నీ ఏదొచ్చినా సరే వదలకుండా ఇలా పండగలకి అలాగే మంత్ కి ఒకసారి పాపకైతే ఫోటో షూట్ చేస్తున్నాం అనమాట. సో చూడండి నందు అయితే చాలా కష్టపడింది. సో హ్యాండ్ గుర్తులన్నీ వేసి మొత్తం కొంతసేపు ఆరిన తర్వాత ఇంకా కందిపప్పుతో అయితే హోలీ అని రాస్తుంది అనమాట. ఇక పాపని కూడా మొత్తం రెడీ చేసాము. ఇప్పటికే తన నిద్రకు వచ్చేసింది, ఇంకా త్వరగా పడుకునేస్తదేమో ఇంకా అనేసి సో పాపనైతే ఇలా రెడీ చేసేసి ఇలా పెట్టేసాం అనమాట. సో ఫోటో తీద్దామంటే అసలు కెమెరా కల్లా చూడడమే లేదు, ఎంత ట్రై చేసాము అసలు. సో ఈ ఫోటో షూట్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇలాగే కాదు ప్రతి మంత్ కి ఒకసారి కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒక మెమరీస్ లాగా బాగుంటాయి, పెద్ద అయినా కదా చూసుకోవచ్చు అనేసి. సో హోలీ ఈ ఫోటో షూట్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో మాకైతే వచ్చినంతలో చేసామన్నమాట. సో తన ఇంకా కొంతసేపు అనమాట ఉండింది, ఏడ్చేయడం స్టార్ట్ చేసింది. ఇంక చాలే అనేసి ఫోటో కొన్ని తీసేసి ఇంకైతే తనని పడుకోబెట్టేశాము. మేము కూడా తనతో ఒక ఫోటో తీసుకుందామంటే ఇంకా ఏడ్చడం స్టార్ట్ చేసింది, ఎందుకులే అనేసి ఇంకా తననైతే తన ఒక ఫోటో మాత్రమే తీసి పడుకోబెట్టేశామన్నమాట. ఇంకా అంతలో మా నాన్న వాళ్ళు వలెత్తుకొని చేపలకి వెళ్ళినారు. సో చిన్న చిన్న చేపలు పడ్డాయి చూడండి. అండ్ ఇందులో చూడండి ఎక్కువగా రొయ్యలు కూడా ఉన్నాయి, అలాగే ఎండకాయలు అంటారు మా సైడ్ అయితే, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఎక్కడ చూసినా చెరువులో నీళ్లు మొత్తం కూడా ఇంకిపోతున్నాయి. సో అందుకోసమే ఇంకా చేపలు అయితే బాగా దొరుకుతున్నాయి అనమాట. వాళ్ళు ఎత్తుకొని వెళ్ళడం, వారానికి 2-3 రోజులు చేపలే ఉంటున్నాం మా ఇంట్లో అయితే. సో ఇవైతే చిన్న చిన్న చేపలు, ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా పట్టుకొని వస్తున్నారు ఈ మధ్య. సో ఈ రోజు అయితే చిన్న చేపల కర్రీ అయితే చేస్తారనమాట. సో నా అమ్మమ్మ కూడా వచ్చారు, అంటే మా పిన్ని వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. ఇంకా తను కూడా చూడండి మొత్తం కూడా ముగ్గురు, మా అత్త, మా పిన్ని అలాగే మన అమ్మమ్మ ముగ్గురు కలిసి సో చేపలు మొత్తం కూడా క్లీన్ చేసేసి కర్రీ కూడా చేసేసారనమాట. ఇంకా మా తమ్ముడికి పుచ్చకాయని కోయమంటే కోయలేదనమాట. సో నేను కోయను మీరే కోసుకోండి అన్నారు. ఇక నువ్వే ఏం కోస్తావు మేము కోయలేమా అనేసి మా నందు అయితే చూడండి సో ఫైనల్ గా ఈ పుచ్చకాయని కూడా కోసేసింది అనమాట. సో ఈ పుచ్చకాయలు కూడా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సో చాలా ఎక్కువగా వస్తున్నాయి, అండ్ ఎక్కువగా తినాలి కూడా ఎండాకాలం కాబట్టి. మా సైడ్ అయితే 1 కేజీ 20 రూపాయలకి అమ్ముతున్నారనమాట. ఈ కాయ అయితే 5 కేజీలు ఉంది. సో ఎక్కువగా ఇంకా రాను 10 రూపాయలు కూడా వచ్చేస్తుంది కేజీ అయితే. సో మీ సైడ్ ఎంత రేట్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకా నైట్ అయిపోయింది అనమాట. ఇంకా చీరలు అమ్మే వచ్చి మా పల్లికి వచ్చారు. సరే నందు ఒక చీర అయితే కొందాం అనుకుని చెప్తే సరే అనేసి ఇద్దరం వెళ్ళాము. చీర అయితే సెలెక్ట్ చేస్తున్నారు. మెత్తగా మరీ అంత మెత్తగా ఉన్నా ఇది కట్టుకుంటే నీకు లుక్ వస్తుంది. అది మెత్తగా అంటే కొంచెం ఇట్లే ఉంటుంది. ఇది డిస్కౌంట్ 1100 అంటే 850 పడుతుంది. ఇది దీంట్లో ఫైనల్ గా నందు అయితే ఈ చీరని సెలెక్ట్ చేసింది అనమాట. ఈ చీర కాస్ట్ వచ్చి 850 రూపీస్. సో ఇలా ఉంటదంట చీర అయితే, లైట్ వెయిట్ ఉంది, పెద్ద బరువు ఏం లేదు. సో తనకు నచ్చిందని ఈ చీర అయితే తీసుకుందనమాట. సో ఎలా ఉంది ఈ చీర అనేది కూడా కామెంట్ చేయండి. ఈ రేట్ అనేది కూడా ఎక్కువనా లేదా తక్కువనా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ చూడండి ఈ చింత చెట్టు అయితే మాది కాదు, మా ఇంటి ముందు ఉంది, వేరే వాళ్ళదనమాట. సో ఇప్పుడు చింతకాయలు కూడా కాసే కాలం కాబట్టి సో ఎక్కువగా ఏం కాయడం లేదు. సో చాలా తక్కువ కాస్తుంది. ఇక మా చెట్టు చూస్తే అసలు చింతకాయ ఒకటి కూడా కాయలేదనమాట ఈసారి. 2 years ఒకసారి 3 years ఒకసారి కాస్తుంది అనమాట మా చెట్టు. ఇంకా మాకు చింతకాయలు కొంచెం కరువు అనమాట, చింతకాయలు అయితే లేవనేసి ఇంకా ఈ చెట్టు కింద అప్పుడప్పుడు రాలుతూ ఉంటాయి. రోజు మార్నింగ్ లేయడం,
ఈ చింతకాయలు మొత్తం కూడా నేనే ఏరేస్తూ ఉంటా. ఇంకా మధ్యాహ్నం సాయంత్రం వేరే వేరే వాళ్ళు ఏరుతూ ఉంటారనమాట. సో మార్నింగ్ లేస్తూనే ఇక్కడైతే వచ్చి మొత్తం కూడా ఏరేసాను అనమాట. ఇంకా మా చెట్టు ఎక్కువ కాయడం లేదు కాబట్టి ఇంకా మళ్ళీ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా చెట్టు కింద పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏరుకుంటూ ఉంటే అవే సరిపోతాయి అనేసి ఇలా ఈ చెట్టు కింద ఏరి మొత్తం కూడా ఒక చేట నిండగా ఏరానమాట. పల్లెటూరులో ఎక్కువగా చింత చెట్లు ఉంటాయి కాబట్టి సో చింత చెట్టు లేని వాళ్ళు కూడా చింతకాయలు ఇలా ఏరేకొని సంవత్సరం పాటు యూజ్ అయ్యేంత చింతకాయ అయితే ఏరుకుంటారనమాట చెట్టు లేని వాళ్ళు కూడా. సో ఇక మాకు ఈసారి అయితే కాయలేదు కాబట్టి అయినా ముందు చింతకాయ అయితే కాసింది, బట్ అది కొంచెం నల్లగా అయిపోయింది. ఇంకా ఈ తెల్ల చింతకాయ కూడా 1 or 2 kgs ఉంటే 1 year పాటు అట్లా సరిపోతుంది అనేసి సో చూడండి ఇలా చేట అయితే ఏరానమాట. రోజుకు 10-20 అట్లా ఏరి సో ఒక నెల పాటు ఏరాను. ఈ చింతకాయలు అయితే ఒక చాటి చింతకాయలు ఒక నెల పాటు ఏరాల్సి వచ్చింది. సో వీటిని అయితే ఈ రోజు మొత్తం కూడా పగలగొట్టేసి మొత్తం దీంట్ లోపల ఉండే గింజలు మొత్తం తీసేద్దాం అనుకునేసి సో వీటిని అయితే ఈ రోజు ఎండలో ఆరేసాను అనమాట. ఇలా ఆరేసిన తర్వాత మధ్యాహ్నం 2-3 గంటల తర్వాత ఇక వీటిని అయితే ఇలా కట్టితో మొత్తం పగలగొట్టేసి సో వీటి మీద ఉండే ఆ తొప్పట మొత్తం తీసేయాలి. సో ఇలా తీసేసిన తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇది. చింతకాయ మొత్తం క్లీన్ చేయాలంటే కష్టము. సో మాకు ఎక్కువగా చింతకాయ కాసినప్పుడు అసలు చేయలేకపోయాం అనమాట. సో చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ పగలగొట్టాలి, మళ్ళీ వీటి మీద ఉండే ఇవన్నీ కట్టిలాగా ఉంటాయి కదా అవన్నీ తీసేయాలి, మళ్ళీ వీటిని ఎండేయాలి, మళ్ళీ గింజలు తీయాలి. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది. సో ఇంకేం చేద్దాం, తినాలంటే ఇంక తప్పదు, రాకుండా సో ఇలా చేసుకుంటేనే బెటర్ అనమాట. సో ఇక మొత్తం తీసేసిన తర్వాత మా చెట్టు కింద అయితే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కూర్చోవడానికి. మధ్యాహ్నం ఎండ కాబట్టి సో నేరేడు చెట్టు ఉంది మా ఇంటి ముందర. ఇక చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి మధ్యాహ్నం అక్కడ కూర్చొని మళ్ళీ ఈవినింగ్ 4 వరకు ఏదో ఒకటి మాట్లాడుకోవడం, లేదు ఏదో ఒకటి చిన్న చిన్న పనులు అక్కడే కూర్చొని చేసుకోవడం చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు వచ్చారు కదా అనేసి సో చింతకాయ అక్కడికి ఎత్తుకొని వెళ్ళాను. ఇక 4 ఉన్నారన్నమాట. ఓ 10 నిమిషాల్లో మొత్తం కూడా చింతకాయ మొత్తం కూడా వాళ్ళు చిచ్చేశారు. ఇక చింతకాయని మళ్ళీ ఎండలో వేసాను, ఎందుకంటే దాని మీద తేమ ఉంటది కాబట్టి కొంచెం బొంకలాగా ఉంటది. అది ఆరిపోతేనే ఇంకా చింతకాయలో కొట్టి దాంట్లో గింజలు తీయడానికి ఈజీ అవుతుంది. సో అందుకోసమని 1 గంట పాటు ఎండలో అయితే ఆరేసాను. ఇక చింతకాయ ఆరిపోయిన తర్వాత తెచ్చి మళ్ళీ కొడదామని చూస్తే ఇంకా అంతలోనే మా అమ్మమ్మ నన్ను చూసి నేను కొట్టిస్తా, ఇవ్వు నువ్వు ఎక్కడే చేస్తావు అనేసి సో తనైతే నాకు హెల్ప్ చేశారనమాట. మా అమ్మమ్మ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, బాగా నడుస్తారు అండ్ సైలెంట్ గానే ఉన్నారనమాట. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇక్కడికి ఇయర్కో 2 years ఒకసారి వస్తారు చూడ్డానికి మమ్మల్ని. సో 10 days పాటు అట్లా ఉండి ఇక్కడే ఉండి వెళ్తారనమాట. బాగా పని చేస్తారు, ఖాళీగా అయితే కూర్చోరు. సో ఇప్పుడు కూడా చూడండి, నువ్వు ఎక్కడ చేసావు లీవు అనేసి నాకైతే హెల్ప్ చేస్తుంది. మా ఓన్ అమ్మమ్మ అయితే లేదు, చనిపోయారు. ఈమెయితే మా పిన్ని వాళ్ళ అమ్మ అనమాట. చింతకాయ మొత్తం పగలగొట్టడం అయితే అయిపోయిందనమాట. చింతకాయలకి చూడండి ఎంత పగలగొట్టిన తర్వాత ఎంత చింతకాయ అయిందో, అండ్ గింజలు కూడా అయ్యాయి అనమాట. ఈ చింత గింజల్ని మేము మొత్తం కూడా కాల్చి అండ్ వాటి మీద ఉండే ఆ నల్లగా ఉండే కదా అది తీసేసి నానేసి తింటామన్నమాట. ఇవి చాలా మంచిదంట, మోకాల నొప్పులు అట్లేం ఉండవంట. ఇక ఎక్కువ చింతగింజలు ఉన్నాయనుకోండి అవైతే అమ్మేస్తామన్నమాట. చింతగింజలు కొనే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, కేజీ 20 రూపాయలు అట్లా అమ్మేస్తామన్నమాట. సో ఇప్పుడు కొన్నే ఉన్నాయి కాబట్టి వీటిని అయితే కాల్చి సో నానేసి తింటాము, చాలా మంచిది. ఇక తెలిసిన వాళ్ళు ఉంటే ఉసిరికాయలు కొన్ని ఇచ్చారనమాట. సో కొన్ని అయితే ఇంకా తక్కువ ఉన్నాయి కదా, ఊరికాయ చేస్తే బాగుంటుంది కదా అనుకునేసి సో ఊరికాయ అయితే రెడీ చేస్తున్నా. ఇక్కడ ఆవాలు మెంతి పొడి 2 కూడా మిక్సీ పట్టేసామన్నమాట. ఇక ఉసిరికాయలను అయితే ఆయిల్లో వేసి వేయించుతున్నా. సో ఇవి చేయడం చాలా ఈజీ అనమాట. అంటే ఈ ఊరికాయ చేయడం చాలా ఈజీ. ఊరికే మెంతి పొడి, కారం పొడి, అలాగే ఉప్పు, ఎండుమిర్చి, తెల్లగడ్డ ఇవి వేస్తే చాలన్నమాట. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఊరికాయ అయితే. సో వారం అన్నా తినొచ్చు అనేసి సో ఊరికాయ కూడా చేయడం అయిపోయింది అనమాట. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.